Hello everyone, welcome to Rice Rider channel. So guys, let's get into the video. వెనక మాత్రం ఘోరంగా చిత్తుతుంది. అరే నాకి కిరికిరి ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసారా గ్లౌజ్ వేసుకుంటే. వర్షం పొట్టు కొడుతుంది అసలు నిన్నటి నుంచి తగ్గుతూనే లేదు. ఇంకా మా ఫ్రెండ్ని సికింద్రాబాద్లో డ్రాప్ చేద్దామని స్టార్ట్ అయినా. విలేజ్ నుంచి వచ్చిండు. దారుణం తెలుసు అసలు వర్షం అయితే ఏం పొట్టు కొడుతుంది అసలు మార్నింగ్ నుంచి వదులుతూనే లేదు అసలుకే. R15 కదా, నేను స్పీడ్గా పోతే బ్యాక్ సైడ్ మొత్తం జిత్తుతుంది, బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. ఇంకా అందుకని మెల్లగా పోవాలి. పోరా అయ్యా నువ్వు. కొబ్బరి బొండ రోడ్డు మీద ఉంది, దానివల్ల ఆగిపోయింది అటు అని. JBSకి పోయేసరికి మొత్తం తడిచిపోతాం, కొట్టినట్టు అనిపిస్తలేదు కానీ కొడుతుంది. మొన్న క్యాంపస్ మొత్తం చూపిస్తాను కదా, అసలు మధ్యలో నుంచి డ్రాప్ అయినాం కదా వర్షం వస్తుందని. ఈరోజు కూడా వర్షం వస్తుంది కానీ చూపిస్తా. వర్షం పడితే బైక్ల మీద పోవాలంటే చిరాకు దొబ్బుతుంది, పిచ్చిలేసి. అదే చెప్తున్నా ఏంటంటే మొన్న మనం చూపించలేదు కదా, ఈరోజు వర్షంలో తడిచిపోయినా సరే చూపించేది ఇడతా అని అంటున్నా. మీ అమ్మ ఇంకేమైందిరా నాయన, నడి రోడ్లో ఆపి కథలు పడుతుండు. వీడు మధ్యలో ఆపిండు ఎందుకు ఏమో, నడిపొస్తుందా మరి ఏం ప్రాబ్లమ్ పిచ్చి. నేను కూడా తడిచిపోతున్నారా రే 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 ఆగ్రా నాయన నువ్వు. వెల్కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ గాయ్స్. మళ్ళీ వచ్చినాం మనం, మొన్న మధ్యలో నుంచి డ్రాప్ అయిపోయినాం కదా. సో ఈరోజు మొత్తం చూపిస్తా A to Z. మొన్న గ్లౌజెస్ తీసుకున్నా, అంటే కొంచెం బెటర్ ఉన్నాయి, ఏం పర్లేదు, నాట్ బ్యాడ్. అంటే పడితే దెబ్బలు తాకకుండా సేఫ్టీ, మంచి క్వాలిటీ గ్లౌజెస్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రైడింగ్ గేర్ తీసుకున్నప్పుడు మంచి గ్లౌజ్ కూడా తీసుకోవాలి. రైట్కి పోతే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది క్యాంపస్ది, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే. స్ట్రైట్గా వెళ్తేనేమో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఇది మొత్తం నీళ్ళు నిండిపోయినాయి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ఆర్ట్స్ కాలేజ్ చూపిస్తున్నా, ఇదేంది ఇదంతా ఆర్ట్స్ కాలేజే. అయితే నా హెల్మెట్ దింపితే నేను పడతా మళ్ళా. అంటే సిగరెట్ తాగుతుంది, టీ తాగడానికి ఆగినాం. ఇది తార్నాక, ఇప్పుడు మనం క్యాంపస్ లోపల నుంచి వచ్చినాం. ఇది తార్నాక కదా, స్ట్రైట్గా పోతే మెట్టుగూడ తర్వాత రైట్ తీసుకుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నుంచి చక్కగా సికింద్రాబాద్. ఫుల్ ట్రాఫిక్ ఉంది గాయస్. నేను చెప్పినా కదా ట్రాఫిక్ ఉంటుందని, మొత్తం అదే. ఏం ట్రాఫిక్ తెలుసా అసలు, బాబా మొత్తం ఆగిపోయిన వెహికల్స్ అన్నీ ఎక్కడ ఆగిపోయినాయి. బాగా సీరియస్ ఉంది అనుకుంటా అంబులెన్స్లో. చాలామంది ఏం చేస్తారు తెలుసా, అంబులెన్స్ వెనకాలనే పోతారు, ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, రెండోది ఫ్రీగా ఉంటుంది రోడ్ వెనక. నీళ్ళని పడుతుంది. రేపు ఒకసారి దీన్ని సర్వీసింగ్ చేయాలి. మొత్తం కొంచెం మైలేజ్ మొత్తం డ్రాప్ అయిపోయింది తెలుసా. R15 మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే యావరేజ్ 35 అనుకో, మన R15కి ఎంత ఇస్తుంది తెలుసా, ఇగో 27 ఇస్తుంది. 27 అంటే అసలు మరీ దారుణం తెలుసా. చైన్ లూజ్ అయిపోయింది యాక్సిడెంట్ తర్వాత. మనం వెహికల్ తీసి 1 month అవుతుంది ఎగ్జాక్ట్లీ. కంపల్సరీ సర్వీసింగ్ చేయాలి, లేదంటే ఇంకా వాష్ పోతుంది మనకి. పెట్రోల్ వేయలేక కావాలి. ఒక్కొక్కటి చంపుతుండు, మొత్తం నీళ్ళన్నీ తిప్పుతున్నాయి. ఏం చేస్తాం, ఎవరు ఆగం వాళ్ళకే ఉంటుంది. తొందరగా రీచ్ అవ్వాలని, తొందరగా రీచ్ అవ్వాలని ఉంటుంది కానీ
సరిగా డ్రైవ్ చేయకపోతే ఇంకా తొందరగా రీచ్ అవుతాం. అది ఏడికి రీచ్ అవుతామో మీకు కూడా తెలుసు. అందుకని లేట్ అయినా సరే మెల్లగా పోవాలి. లేట్ అయినా సరే మెల్లగా పోవాలి. ఈ వర్షం నాకు గుడిగా అవుతుందా అంటే చూసినాం మనం ఫైనల్గా అయితే. ఇక్కడ ఒకసారి ఏమైంది తెలుసా, ఇదే R15కి బ్యాక్ సైడ్లో నంబర్ ప్లేట్ క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకముందుకే ఇద్దరు పోలీసులు వచ్చినారు. వచ్చి వాళ్ళే క్లోజ్ చేసి ఇది క్లోజ్ అవుతుంది కదా, ఇది ఫ్రాడ్ అనబట్టి. అరే సార్ నేను క్లోజ్ చేయలేదు కదా, నేను ఎప్పుడైనా క్లోజ్ చేస్తే మీరు ఫ్రాడ్ కేసు పెట్టురంటే లేదు లేదు అని అంత ఇంకా ఒక 500 తీసుకొని పోయినారు. మోసం గాయస్ అసలు ఇది. అరే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ ఉంది తెలుసా, నువ్వు దిగిన తర్వాత అమ్మా వెనక నుంచి ఆ నొప్పి అసలు. లా 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 పోలీసులు దొబ్బేస్తారు ఏంది మళ్ళీ బైక్ ఈడ పెడితే. మనోని బస్ ఎక్కించేద్దాం. ఇగో ఈడు కనిపిస్తుండ, ఈడు పెద్ద లంగేడు బస్సులో కూర్చుంటే ఏదో ఒక అమ్మాయిని కొక్కుతాడు. అరే ఇది చూపెట్టరా, మొహం చూపెట్టరా. అరే మా సీట్ కోసం చూస్తుండు, సీట్ దొరికితే బాగుంటుంది. మామ గలే లగాలే ఎక్ బార్. బాయ్. లాస్ట్లో కూర్చోవద్దురా, లాస్ట్లో కూర్చుంటే ఎత్తేస్తూ ఉంటుంది మొత్తం ధనాధన్. రైట్ మామ, ఫోన్ కర్ జాకే ఫోన్ కర్, ठीक है कुछ लेना कुछ होना डन ना, चल रहा हूँ बाय. ఇక్కడ నీకు మంచిగా ఏర్పడుతుంది యారా. మా ఫ్రెండ్ గారిని డ్రాప్ చేసినాం ఇప్పుడే జేవిఎస్లో. మేము స్టార్ట్ అయినాం రవి నేను ఇద్దరం. ఫుల్లీ చలి పెడుతుందంట. రవి గారికి అయితే గట్టిగా పట్టుకుంటా అంటుండే. చల్ వద్దురాబాయ్ అన్న, ఏమో అమ్మాయిలు పట్టుకున్నా బాగుంటుంది. కానీ ఈ వర్షంలో సిటీలో ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ రెయిన్ కోట్ ఉండాలి. ఎందుకంటే వర్షం ఎప్పుడు పడేది తెలియదు, అది కూడా ఎంతసేపు పడుతుందో తెలియదు. ఒకవేళ రాత్రి స్టార్ట్ అయింది అనుకో రెయిన్, ఇంకా మార్నింగ్ దాకా అస్సలు ఆగదు. ఇది పొట్టు పొట్టు కొడుతూనే ఉంటుంది. ఆంటీ బ్యాగ్ పడిపోతుంది ఆంటీ. అరే అరే లాస్ట్ టైం కూడా మన దగ్గర రైడింగ్ గ్లౌస్ ఉండే, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం లోకల్వి ఉండే. ఇది కూడా లోకలే అనుకోండి, కానీ కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నాయి. సో దానికి ఏమవుతుంది, మనం స్పీడ్ పోతే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, దాని లోపల నుంచి గాలి వస్తుండే, చల్ల గాలి వస్తుండే, మొత్తం చలిస్తుండే. ఇప్పుడు బెటర్, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి. వర్షం పడ్డా సరే ఏం కాదు. ఓకే తడుస్తాయి అనుకోండి, నెక్స్ట్ టైం లెదర్వి తీసుకోవాలి. రైడింగ్ గేర్స్ అంటే అన్నీ వస్తాయి అనుకోండి, షూస్, హెల్మెట్, జాకెట్, గ్లౌజెస్ అన్నీ ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్. అవి ఉంటేనే రైడ్ చేయాలి. అవి ఉంటే ఏమవుతుందంటే మనం బై ఛాన్స్ ఆపోజిట్ పర్సన్ సరిగా రాకపోయినా సరే, మనం పడిపోయినా సరే కొంచెం సేఫ్ ఉంటుంది గైస్. దెబ్బలు తాకకుండా మోకాళ్ళకి మెయిన్గా, ఎందుకంటే మన సేఫ్టీ ఇంపార్టెంట్. పోతే పైసలు కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా. కాలు చేతులు ఇరిగినా కానీ దెబ్బలు తాకినా టైం వేస్ట్ అవుతుంది, తగ్గవు. అదో తలకాయ నొప్పి, పేరెంట్స్కి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, టైంకి డబ్బులు ఉండవు. హాయ్ కనిపిస్తున్నానా? అరే మామ 360 అయితే ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది సైడ్లో. అంటే వేరే వాళ్ళ రియాక్షన్ కూడా క్యాప్చర్ అవుతుంది 360లా. దీంట్లో అట్లా కాదు, దీంట్లో మన దిక్కే క్యాప్చర్ అవుతుంది, కానీ కొంచెం వైడ్ యాంగిల్లో క్యాప్చర్ అవుతుంది. 360 తీసుకోవాలి కొంచెం బడ్జెట్ ఉన్న తర్వాత చూసి. 1K సబ్స్క్రైబర్లు కొడితే కంపల్సరీ తీసుకుంటా. 1K సబ్స్క్రైబర్స్ రాగానే గాయస్ తొందరగా సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు 1K అయితే నేను కంపల్సరీ 360 ఇన్స్టా 360 తీసుకొని, అది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి అదంతా చూపిస్తా. ఎంతలో వస్తుంది, డిస్కౌంట్ ఏమైనా ఉందా మొత్తం, అంటే దాని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అంటే 360 డిగ్రీస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అది కూడా చూపిస్తా మొత్తం. ఇప్పుడు ఇన్స్టా 360 అనుకోండి, ఇప్పుడు నాకు ఆపోజిట్లో కనిపిస్తున్నారు కదా, ఇదే పొజిషన్లో ఉండి దాన్ని కెమెరాని దింపకుండా బ్యాక్ సైడ్లో ఏమవుతుందో కూడా చూడొచ్చు. ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే R15 బాగా పెయిన్ వస్తుంది గాయస్. ఎందుకంటే కొత్తగా ఎవరైనా R15 తీసుకునే వాళ్ళు వినండి, ఏమవుతుంది, షోల్డర్లో పెయిన్ వస్తుంది బాగా, హ్యాండ్ అంటే అరిచేతుల్లో పెయిన్ వస్తుంది, నొప్పి అవుతుంది బాగా. ఎందుకంటే ఇట్లా వంగి నడుపుతాం కదా, వెనకాల ఎవరైనా కూర్చున్నారు అనుకోండి ఇంకా బాగా పెయిన్ వస్తుంది, వంగి నడుపుతాం కదా. బ్రో అడుగుతుండు యూట్యూబరా అని బ్రో అడుగుతుండు. అవునని చెప్పిన. లైవ్ స్ట్రీమ్ పెట్టినవా అని అడుగుతుండు. కాదు బ్రో అని చెప్పిన, జస్ట్ రికార్డ్ అవుతుంది కదా.
మీ అక్క ఏంద్రా నాయన మొత్తం ఎటో నడుపుతారు. లాస్ట్ టైం ఒక కామెంట్ వచ్చింది ఏమనంటే బ్రో కెమెరా యాంగిల్ చూడని, సరిగా రాలేదంట వ్యూ లాస్ట్ టైం. ఈసారి ట్రై చేస్తున్నా, అంటే వర్షంలో పడినప్పుడల్లా కెమెరాని తుడుస్తున్నా గాయస్. ముంగట లెన్స్ ఉంటాయి కదా దానివి అక్కడ తుడుస్తున్నా బ్లర్ రాకుండా. నేను ఏడుకోవాలా నువ్వు నా వెనక హారన్ కొడితే? నా ముంగట మొత్తం వెహికల్సే ఉన్నాయి. సో యాంగిల్ అనేది చేంజ్ చేసినాం మనం. ఆటోడు అసలు స్పేస్ ఇస్తలేడు. స్కూటీ ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా వాడుకోవాలి, అంటే స్కూటీ ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా నడుపుకోవాలి గైస్. ఎందుకంటే మొత్తం స్కూటీ టైర్లు అన్నీ స్కిడ్ అవుతూ ఉంటాయి, మరి దారుణంగా స్కిడ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్కూటీ ఉన్న వాళ్ళు బాగా స్పీడ్గా పోతూ ఉంటారు. వర్షంలో అలాంటి తప్పు చేయొద్దు అస్సలకి. మీరు కూడా అసలు వర్షంలో అలాంటి తప్పు చేయకండి. స్కూటీ ఉందా స్లోగా వెళ్ళండి, టైర్లు చేంజ్ చేస్తూ ఉండండి ప్రాబ్లం రాకుండా. అరే షేక్ అవుతుంది కదరా, బాగా షేక్ అవుతుంది కదా. ఇది షేక్ అవుతుంది నాకు తెలుసు, అందుకే షేక్ అవుతుంది. షేక్ అవుతుంది ఏం కాదు, పోనీ పోనీ. స్టెబిలైజేషన్ ఉంది కదా. వస్తుంది. రైట్. డ్రైవర్ ఎక్కుదామా రవి? ఓకే డన్. అరే మొత్తం ట్రాఫిక్ ఉంది కదా మా ఫ్లైఓవర్ మీద, కిందైనా బెటర్. ఇప్పుడు ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే ఈ గవర్నమెంట్ ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే అంత బెటర్. ఎందుకంటే ఎన్ని ఫ్లైఓవర్లు వేస్తే అంత తగ్గుతూ ఉంటుంది ట్రాఫిక్. ఈరోజు కూడా ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేసినారు గచ్చిబౌలిలో. హలో గైస్, వీడియో అయితే మొత్తం చూసాను కదా అన్న, కట్లు కొట్టాను కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి. గల్లీలో మొత్తం అన్న హవా ఉంటుంది, మీరు కూడా హవా ఉండాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.